బంగారం వెండి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇవాళ బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹210 తగ్గి 99,810 రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,490కి చేరుకుంది. అలాగే వెండి ధర కిలోకు ₹2,000 తగ్గి 1,12,900 రూపాయలకు చేరింది. ఇక ముంబై, చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర 99,960 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 91,640 రూపాయలుగా ఉంది. అలాగే వెండి 1,12,900 రూపాయలుగా ఉంది. ఇక ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయాయి. శుక్రవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఒక దశలో 690 పాయింట్లు పతనమై 80,500 దిగువ స్థాయికి చేరుకుంది. చివర్లో కాస్త కోలుకున్న సూచీ 585.67 పాయింట్ల నష్టంతో 80,599 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్లు కోల్పోయి 24,565.35 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే 5 లక్షల కోట్లకు తగ్గిపోయి 444.52 లక్షల కోట్లకు జారుకుంది. ఇక గురువారం ట్రేడింగ్ లోనూ సెన్సెక్స్ 296 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లకు పైగా కోల్పోయాయి. సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోగా సన్ఫార్మా 4.49 క్షీణించి సూచీ టాప్ లూజర్ గా మిగిలింది. ఇక ఫారెక్స్ ట్రేడింగ్ లో డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా 47 పైసలు పెరిగి 87.18 వద్ద ముగిసింది. ఇక భారత్ పై 25% సహా ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామం తమ ఎగుమతి వాణిజ్యంపై ప్రభావం చూపనుంది అన్న ఆందోళనలతో గ్లోబల్ మార్కెట్లతో పాటు దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఫార్మా, మెటల్, ఐటీ రంగ షేర్లు అధిక ఒత్తిడికి లోనయ్యాయి. మన మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండడం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం, కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, టెక్నికల్ చార్టుల్లో సూచీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడం ట్రేడింగ్ సెంటిమెంట్ ను మరింత బలహీనపరిచిందని మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్ 863.18 పాయింట్లు, నిఫ్టీ 271.65 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ గడిచిన 5 వారాలుగా నష్టాల్లో కొనసాగుతుంది. సూచీ ఇన్ని వారాలుగా నష్టాల్లో కొనసాగడం 2023 ఆగస్టు తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. ఇక జులై నెలలో ప్యాసింజర్ వాహన టోకు విక్రయాలు మందగించాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఇండియా విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన స్వల్ప పెరుగుదల నమోదు కాక టాటా మోటార్స్, హ్యుండాయ్ మోటార్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా సేల్స్ మాత్రం వరుసగా 2 అంకెల ఏక అంకె వృద్ధిని నమోదు చేయగలిగాయి. గత ఏడాది జులైలో మారుతి సుజుకి దేశీయ విక్రయాలు 137,463 యూనిట్లుగా ఉండగా ఈ ఏడాది జులైలో అమ్మకాలు 137,776 యూనిట్లకు పెరిగాయి. ఇక జులైలో హ్యుండాయ్ మోటార్ సేల్స్ 10% తగ్గి 43,973 యూనిట్లకు జారుకోగా టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు 12% క్షీణించి 39,521 యూనిట్లకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విక్రయాలు 25% వృద్ధితో 49,871 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ యూటిలిటీ వాహనాలకు మార్కెట్లలో అధిక డిమాండ్ నెలకొనడం ఇందుకు దోహదపడింది. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 8% పెరిగి 22,135 యూనిట్లకు చేరుకోగా టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 3% పెరుగుదలతో 32,575 యూనిట్లకు, హోండా కార్ల మొత్తం విక్రయాలు 3% వృద్ధితో 7,524 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక జేఎస్డబ్ల్యూఎంజీ మోటార్స్ అమ్మకాలు మాత్రం ఏకంగా 46% పెరిగి 6,678 యూనిట్లకు చేరాయి. ఇక అంతర్జాతీయ డ్రోన్ తయారీదారు ఫెక్సర్ నుంచి 85 కోట్ల రూపాయలు ఆర్డర్ను అందుకున్నట్లు ఏకేఎస్ఐ ఏరోస్పేస్ గ్రూప్ తెలియజేసింది. కంపెనీ హైదరాబాద్ లోని ప్లాంట్ లో డ్రోన్ డిజైన్, డ్రోన్ సబ్ సిస్టమ్స్ తయారీతో సహా ఆటో పైలట్స్, లిథియం బ్యాటరీలు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నావిగేషన్ యూనిట్స్, కంపోజిట్ ఎయిర్ ఫ్రేమ్స్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇక వచ్చే 2 ఏళ్లలో 44 కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ ప్లాంట్ విస్తరణ, అప్గ్రేడేషన్ చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.